భూమిని గగన్ ఇంట్లోకి రానిచ్చుకోకుండా బయటే నిలబెట్టేసి ఉంటాడు. భూమి ఉదయం నుంచి కూడా రాత్రైనా కూడా ఎక్కడికి వెళ్ళకుండా బయట అలాగే నిలబడి ఉంటుంది. రాత్రైన తర్వాత గగన్ వాళ్ళందరూ కూడా భోంచేస్తూ ఉంటారు. శారద విలవిల్లాడిపోతూ, "రే నాన్న గగన్, ఉదయం నుంచి భూమి బయట అక్కడే నిలబడి ఉందిరా, లోపలికి తీసుకువద్దాం గగన్" అని వేడుకుంటూ ఉంటుంది. "అమ్మా, కాళ్ళు నొప్పి పుడితే వెళ్ళిపోతుందిలేమ్మా, నువ్వేమీ తన గురించి ఆలోచించకు" అని గగన్ అంటాడు. "అది కాదురా గగన్, లోపలికి తీసుకువస్తాము" అని శారద అంటే గగన్ చాలా కోపంగా చూస్తూ ఉండటంతో శారద సైలెంట్ అయిపోతుంది. ఇక రాత్రి వర్షం కురుస్తూ ఉంటుంది. అయినా కూడా భూమి అలాగే వర్షంలో తడుస్తూ ఏడుస్తూ ఉంటుంది. "ఎంతైనా తను నీ భార్య కదరా గగన్" అని శారద చెప్పటంతో గగన్ మరింత కోపంగా చూస్తూ ఉంటాడు. అందరూ భోంచేసిన తర్వాత శారద, పూరి, శివ బాధపడుతూ హాల్లోనే కూర్చొని బయట వర్షంలో తడుస్తున్న భూమి వైపు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. గగన్ కాసేపు హాల్లో నిలబడి తర్వాత నిద్రపోవటానికి వెళ్తాడు. బెడ్పై పడుకొని కళ్ళు మూసుకొని అయితే నిద్ర పట్టక భూమి గురించే ఆలోచిస్తూ కిటికీలో నుంచి భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పటికి ఇంకా ఉండలేక మళ్ళీ హాల్లోకి వచ్చి వర్షంలో తడుస్తున్న భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి ఏమో ఇంకా వర్షంలో అలాగే తడుస్తూ ఉంటుంది. మరి ఇప్పటికైనా గగన్ మనసు కరిగిపోయి భూమిని లోపలికి తీసుకువస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.